రాజారంపల్లి గ్రామ ప్రజలకు, మిత్రులకు, మహిళా తల్లులకు, యువతకి, రైతులకు, వ్యాపారస్తులకు, వివిధ కుల సంఘాల పెద్దలకు పేరు పేరున, అలాగే పాత్రికేయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈరోజు రాజారంపల్లి గ్రామ సర్పంచ్గా నేను నామినేషన్ వేయబోతున్నా. ఇందులో భాగంగా రాజారంపల్లి గ్రామంలో గ్రామ ప్రజలందరితోని ఇప్పుడు ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నా. గతంలో ఈ ప్రజలు నన్ను బ్రహ్మాండంగా ఆశీర్వదించారు. ఇందులో భాగంగా ప్రజల యొక్క ఆశీర్వాదంతో రాజారంపల్లి గ్రామాన్ని గంట పదంగా గల్లెగిరేసుకొని చెప్పే ఒకే ఒక్క పదం ఏంటంటే, నేర రహిత గ్రామంగా జిల్లాలో ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకున్నా నేను. అది నాకు జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ గారు మన 15th ఆగస్టు రోజు జగిత్యాల్లో పిలిచి మరి నాకు ఉత్తమ సర్పంచ్ అవార్డు ఇచ్చారు. అంటే ఈ గ్రామంలో ఇది నేను సర్పంచ్ అయిన తర్వాత ఈ గ్రామం నేషనల్ సెలెక్ట్ అయింది, స్టేట్ సెలెక్ట్ అయింది, నేషనల్ అవార్డు తీసుకున్నాం, స్టేట్ అవార్డు తీసుకున్నాం. ప్రతి సంవత్సరం ఉత్తమ అవార్డు కంటిన్యూ 4 సంవత్సరాల అవార్డు తీసుకున్న చరిత్ర రాజారంపల్లి గ్రామాంది జిల్లా స్థాయిలో. అలాగే ఈ గ్రామంలో నేను గెలిచిన తర్వాత నా గ్రామ పంచాయతీలో ఒక బోర్డు పెట్టడం జరిగింది. ఏంటంటే అది పంచాయతీలు చేయబడవు, డిపాజిట్లు తీసుకోబడవు. గతంలో ఉన్న సర్పంచులు చిన్న చిన్న గొడవలకు, చిన్న చిన్న తగాదాలకు వేలకు వేలు డబ్బులు గుంజి ప్రజల వద్ద వాళ్ళు ఏదో ఆవేశంలో గొడవ పెట్టుకున్నందుకు వేలకు వేలు డబ్బులు తీసుకొని డిపాజిట్ల రూపంలో తీసుకొని తగాదాలు తెగకుండా ఒక్కొక్క పంచాయతీను 4 సార్లు 5 సార్లు వాయిదా వేసి అమాయకులను చేసి డబ్బున్నోళ్ళది నోరున్నోళ్ళదే రాజ్యం చేసి వాళ్ళది తప్పు దండగ తీస్తే ఆ దండగ తీసిన పైసలు సర్పంచ్ జేబులకే తప్ప పేద ప్రజలకు పోయిన చరిత్ర లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రైతు కుటుంబం నుంచి, ఒక పేద కుటుంబం నుంచి, ఒక హమాలి పని చేసుకొని 15 సంవత్సరాలు గుమాస్తా పని చేసుకొని వచ్చినటువంటి నేను అవన్నీ నా చిన్నతనంలో అనుభవించి నా పరిపాలనలో నాకు ఆశీర్వదించినటువంటి ఈ ప్రజల యొక్క ఆశీర్వాదంతో నేను గెలిచిన, నేను అనుభవించిన కష్టాన్ని ఈ తరం వారు అనుభవించద్దని ₹1 డిపాజిట్ చేసుకోకుండా 5 సంవత్సరాలు ప్రజలు ఏ చిన్న గొడవలు కొట్లాటలైనా వారి యొక్క వాడకు పోయి కుల సంఘాల పెద్ద మనుషులను కలిసి పరిష్కరించినానే తప్ప నా సిబ్బందికి కూడా ఇదివరకు ₹1 కూడా నేను తీసుకోలేదు. అలాగే ఏ చిన్న అవసరానికి వచ్చినా ఎవరి దగ్గరికైనా ఇంతమంది ఇంటి పన్నులకు కానీ, ఇంటి పర్మిషన్లకు కానీ వచ్చినటువంటి వారి దగ్గర ఈ గ్రామంలో నివసిస్తున్నటువంటి ఏ ఊరు నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా వారి యొక్క ఇంటి పర్మిషన్ కొరకు ₹1 కూడా నేను తీసుకోలేదు. ఈ రకంగా నేను చేసుకుంటూ పోయినా గ్రామం మీద సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి భూములను గ్రామాలకు దక్కే విధంగా నేను చర్యలు చేపట్టి గ్రామ పంచాయతీ వెనకాల క్రీడా ప్రాంగణం, విద్యార్థులను, యువతను దృష్టిలో పెట్టుకొని క్రీడా ప్రాంగణం చేసి అందులో అమ్మవారిని పెట్టడం జరిగింది. శ్మశాన వాటిక నిర్మాణం చేయడం జరిగింది.
ఐకేపీ సెంటర్కు ల్యాండ్ సేకరించి ఇవ్వడం జరిగింది రెడ్డి కులస్తుల ఆశీర్వాదంతో. అలాగే పార్కు చేసుకోవడం జరిగింది. జిల్లాలోనే ఉత్తమ పార్క్ అవార్డు ఉత్తమంగా 2 ఎకరాలలో ఈ రైతులకు కానీ మన యువతకు కానీ క్రీడా స్ఫూర్తితో 2 ఎకరాలలో పార్కు నిర్వహించడం జరిగింది. ఈ రకంగా ప్రతి గ్రామంలో సెంట్రల్ నేను గ్రామ పంచాయతీ పరిధిలో నేను సర్పంచ్ ప్రమాణం స్వీకారం చేసుకోవడం కంటే ముందు ఏ కూడలి లోపల కూడా వీధి దీపాలు లేవు, కనీసం ఐమాస్ లైటు ఒక్కటి కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల పెద్దలకు నేను ఒకటే చెప్తాను, అన్ని ఛానళ్ళ వారికి, నన్ను కాదండి, మీరు దయచేసి మా గ్రామంలో ఉన్న ఏ మహిళా తల్లిని కానీ, ఏ యువతను కానీ, ఏ రైతును కానీ, ఏ విద్యార్థిని కానీ అడగండి, ఎక్కడైనా ఐమాస్ లైట్లు ఉన్నాయేమో మీరు చెప్పండి. నేను వెళ్ళిన తర్వాత ప్రతి కూడలి లోపల నేను ఐమాస్ లైట్లు నిర్వహించడం జరిగింది. జనరల్గా సర్పంచ్ చేసే విధులు డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, రోడ్ల విస్తరణ కానివ్వండి, విద్యుత్ దీపాలు కానివ్వండి, నల్లా కనెక్షన్లు కానివ్వండి, త్రాగునీటి వసతి కానివ్వండి, ఇవి సర్పంచ్ బాధ్యత. వీటిని పూర్తి స్థాయిగా మా పరిధి లోపల నాకున్న అవకాశం లోపల పూర్తి స్థాయిగా నెరవేర్చి చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 18 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు గత ప్రభుత్వంలో. అప్పుడు నేను కూడా ఒక సర్పంచ్నే. నాకు చేసినటువంటి 4 సంవత్సరాలుగా చేసినటువంటి ఇప్పటికే 6 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు పదవి కాలం పూర్తయింది. గత 2-3 సంవత్సరాల ముందు నుంచి నాకు రావాల్సిన గ్రామ పంచాయతీ నిధులు ఇప్పటి వరకు కూడా ఇంకా నేను పూర్తిగా తీసుకోలేదు. అంటే రాష్ట్ర స్థాయిలో మొత్తం గతంలో సర్పంచులకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు. అప్పటి ఉన్న బాధలను అప్పుడున్న సర్పంచులు, నేను కూడా అప్పుడు సర్పంచ్నే, 18 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూసినా, మాకు నిధులు ఇవ్వలేకపోయినా, మాకు ఎలాంటి ఇబ్బందులు పెట్టినా గ్రామాల్లో ఉన్నటువంటి వసతులను మా జేబుగుంట పెట్టి చివరికి వస్తే మా భార్య పిల్లల మీద ఉన్న బంగారం తాకట్టు పెట్టి కూడా మేము పనులు చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో, అదే యొక్క ప్రజల ఆశీర్వాదంతో మేము చేసినటువంటి గొప్ప పనుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మళ్ళీ ప్రజల ఆశీర్వాదం కొరకు నేను ముందుకొచ్చి మళ్ళీ సర్పంచ్గా ఇంతమంది పెద్దల మన్నలతోని ఆశీర్వాదంతో మళ్ళీ సర్పంచ్గా నామినేషన్ వేయడానికి వచ్చిన. ఇందాక చాలామంది నా మీద వాడుతుర్రు, ఒక ఆయన స్కాముల పేరుతోని కోట్లు కొల్లగొట్టి ఊరు గ్రామ ప్రజలను తప్పించుకొని సంవత్సరాల తరబడి ఆయన దాక్కొని సంవత్సరాల తరబడి గ్రామ ప్రజలకు దూరం ఉండి ఇవాళ కేసీఆర్ పెట్టినటువంటి గొర్రెల స్కీముల్లో మా నేను ఒక యాదవ బిడ్డను, మా యాదవ సోదరులను, వ్యాపారస్తులను కోట్ల ముంచి అదే డబ్బు పట్టుకొని ఇవాళ నేను సర్పంచ్గా వస్తున్నా, ఎంతైనా పెట్టి ఒక డబ్బు చూపించి నేను ఏరేసి ఎంతైనా పెట్టుకుంటాను ఒక వ్యక్తి వస్తుండు. ఇంకొక వ్యక్తి గతంలో 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అయినాయి. మొదటిసారి 2 సార్లు నేను సపోర్ట్ చేసి ఆయనను సర్పంచ్గా గెలిపించిన. మరొకసారి నా మీద గెలువ అని ఒక సత్యనారాయణ రెడ్డి పెద్ద మనిషి అడ్వకేట్ను ఆయన నా మీద పోటీ చేయించి జస్ట్ 3-2లో నేను ఓడిపోవడం జరిగింది. ఆ టర్ములో ఆ పెద్ద మనిషి లోకల్ వెళ్ళాడు, తను అమెరికా వేయండు. 5 సంవత్సరాల కాలం కూడా ఆయన వెళ్ళిండు. మళ్ళీ నా స్థానంలో ఆయన నా మీద ఓడిపోయి ఎంపీటీసీగా గెలిచిండు. అంటే సీరియల్గా క్రమంగా ఆయన 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు సుమారుగా 30 నుండి 20 నుంచి 30 సంవత్సరాలు కంటిన్యూ ఆయన గ్రామ పంచాయతీలో కూర్చుండి ఏం డెవలప్ చేస్తుండు, నేనేం చేసినాను. ఇప్పటికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, వేదిక పెట్టండి, రమ్మనండి, నేనేం డెవలప్ చేసినా ఆయన ఏం డెవలప్ చేసిండు అంటున్నాడు. నేనట చాలామందిని ఇక్కడ ఉన్న సోదరులను అడగండి, నా ముందు కాదు, నా ముందు నా గురించి మాట్లాడతారు కావచ్చు, కానీ నేను లేనప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చిన ప్రతి గ్రామ పంచాయతీ సోదరులు ఎవరైనా కూడా నా దగ్గరకు వచ్చిన వారు ఎవరైనా ఉంటే నాకు ఓటేసిరా ఓటేయలేదా అని నేను ఏం అడగలే, నాకు చేతనైనంత పని చేసుకుంటూ వచ్చినానే తప్ప పలాని వ్యక్తి పలాని పంచాయతీ పలాని జెండా పట్టినావు పలాని పార్టీ పట్టినావు నేను ఏనాడని దూషించలేదు, ద్వేషించలేదు. నాకు ఎవరు నాకు అన్నదమ్ములు లేరు, నాకు బలగం లేరు, నా వెనకాల నా పాలోళ్ళు లేరు, సాలోళ్ళు లేరు. గ్రామ ప్రజలే నా సోదరులుగా, గ్రామ మహిళలే నా అక్క చెల్లెలుగా నేను భావించి ఈరోజు వారి యొక్క బలగం చూసుకొని ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వస్తున్నానే తప్ప నా వెనక డబ్బు సంచులు లేవు, నాకు పెద్ద కులాస్తుల మద్దతు లేదు. నేను కుల్లా చెప్తున్నా, ఎందుకంటే నేను ఆపినటువంటి భూములు కానీ జాగాలు కానీ ఈరోజు చాలా విలువైనవి. అవి వారసత్వంగా మాకు ఈ ఊరు పుట్టు నుంచి 100 సంవత్సరాల నుంచి సుమారుగా ఈ గ్రామానికి వదిలినటువంటి భూములను కబ్జా చేసే క్రమం లోపల ఈరోజు ఉన్నటువంటి నాకు ఆపోజిట్ ఉన్నటువంటి 2 అభ్యర్థులు వాళ్ళు చీకటి ఒప్పందంతో వాళ్లకు చాలా వ్యాపారాలు పొత్తులు సాగిస్తున్నారు. బయటకు వస్తేనేమో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు, లోపలనేమో పొత్తుల బిజినెస్లు చేస్తారు. ఎవరికైనా టార్గెట్ నేను టార్గెట్ కాబట్టి నా లక్ష్యం ఒకటే,
రేపు నేను ఆపే భూములు కానీ జాగాలు కానీ నా పిల్లలు కానీ నాకు వారసులు కానీ ఎవరు అక్కడ ఉండలేరు, వారికి చెందదు. ప్రజల కోసం, ప్రజల ఆశీర్వాదం కోసం, రాబోయే తరాల కోసం నేను ఈ భూములను, ఈ క్రీడా ప్రాంగణం కానీ, సమ్మక్క గద్దెలు కానీ, కంకల బోర్లు కానీ ప్రజల కోసం నేను కొట్లాడుతున్నానే తప్ప, కంటైతున్నానే తప్ప నాకు రెడ్డిలకు ఎలాంటి వ్యతిరేకత లేదు. ఎందుకంటే నా పోరాటం, నా ఆరాటం అంతా ప్రజల కోసమే అని తెలియజేస్తూ, ఇక రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకొని ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి రాబోయే 17 తారీఖు నాడు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తే నేను ఒక్కసారి నేను అడగండి, నాకు చిన్న బై బర్త్ నుంచి నాకు టీ తాగే అలవాటు.